పోస్ట్ కోసం మంత్రి గారిని అభ్యర్థించారా? ఒక ఉద్యమం అంటే ఒక చైతన్యం. అనేక ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో మంత్రి పదవి వచ్చింది. మరి ఈ ప్రాంతంలో అన్ని వర్గాలకు మీరు సుపరిచితే, కానీ దళిత జాతి అభ్యున్నతి కోసం మీరు అన్నట్టు దళిత ఉద్యమాలలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కానీ చుట్టూ అంబేద్కర్ సంఘాలు సీట్లు ఇప్పించడానికి ఇవన్నీ ఎన్నో జరిగినాయి. ఇక్కడికి గద్దర్ సాబ్ కూడా చాలాసార్లు వచ్చాడు. వారిని కూడా నేను బాగా అభిమానిస్తా. ఇట్లా అంబేద్కర్ ఇష్టం కాగలిగిన. రాజకీయంలో మీ గాడ్ ఫాదర్ అంటే ఎవరన్నా? రాజకీయాల గాడ్ ఫాదర్ అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ నాకు బాగా ఇష్టం. ప్రభాకర్ అన్న అంటే ప్రభాకర్ అన్న కూడా నేనంటే బాగా ఇష్టం. నాకు ఇంకా అంబేద్కరిజం అంటే బాగా ఇష్టం. పదవి లేకున్నా బాగాలేదు, కొద్దిగా అంబేద్కర్ ఐడియాలజీ వాళ్ళు చేస్తే సీనియర్ దళిత నాయకులు, హుస్నాబాద్ మాజీ సర్పంచ్, దళిత ఉద్యమకారులు, ప్రస్తుత పిసిసి సభ్యులు కేడెం లింగమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అనేక ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. దళిత ఉద్యమకారులు. మరి ఆయన హుస్నాబాద్ ప్రాంతంలో సుపరిచితులు. ప్రాంత దళిత అభివృద్ధి కోసం ఆయన ఏమైనా ప్రణాళికలు రూపొందించారా? అన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు పిసిసి సభ్యులు లింగమూర్తి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. దీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. అంతకుముందు కూడా దళిత సంఘాల అభివృద్ధిలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అనేక ఏళ్ల పాటు మీకు ఏ పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరి ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది. మీరేమైనా నామినేట్ పోస్ట్ కోసం మంత్రి గారిని అభ్యర్థించారా? దీంతోపాటు హుస్నాబాద్ ప్రాంతంలో, హుస్నాబాద్ అంటేనే ఒక ఉద్యమం, హుస్నాబాద్ అంటే ఒక చైతన్యం. అనేక ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో మంత్రి పదవి వచ్చింది. మరి ఈ ప్రాంతంలో అన్ని వర్గాలకు మీరు సుపరిచితే, కానీ దళిత జాతి అభ్యున్నతి కోసం ఏ విధమైన మంత్రి గారికి ఏమన్నా అప్పీల్ చేశారా అనే విషయాలు తెలుసుకునే ముందుకు, ప్రస్తుతంగా మీరు రాజకీయ ప్రస్తావన అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఏ పదవితో స్టార్ట్ అయింది? 1984 అక్టోబర్ 31 నాడు శ్రీమతి ఇందిరాగాంధీ మీద హత్య జరిగింది. సిక్కు తీవ్రవాదులు ఆమె కమాండోస్ బాడీగార్డుల రూపంలో ఆమె హత్య చేశారు. ఆ రోజే నేను కాంగ్రెస్ పార్టీ అంటే బాగా అభిమానం అయింది. అప్పుడు నాకు 18-20 ఏళ్ళ వయసు. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు అనుకూలంగా భారతదేశ రాజకీయాలకు, భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ సిద్ధాంతాలకు కొద్దిగా అనుకూలంగా ఉంటుందని నేను అభిప్రాయపడతాను. ఎందుకంటే వేరే పార్టీలు కొన్ని ఉంటాయి, అవి వాళ్ళ సిద్ధాంతాలు చాలా మొండిగా ఒక గిరిగీసుకున్నట్టు వాళ్ళ చుట్టే వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే కొన్ని అలా ప్రస్తావన ఇప్పుడు అవసరం లేదు, కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కొన్ని మతాల పేరు మీద, మన దేశానికి సంబంధించిన విషయాల మీద లౌకికంగా లేవు కొన్ని పార్టీలు. కాబట్టి ఈ పార్టీ అంటే నాకు ఇష్టం. ఈ పార్టీలో నేను మొట్టమొదటిగా ఇందుర్తి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. ఆ తర్వాత ఏసీడీపీ మెంబర్నైనా, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కమిటీ మెంబర్నైనా, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వైస్ చైర్మన్ అయినా. తర్వాత ఒకసారి 2001లో జనరల్ సీట్ల బొప్పరాజు లక్ష్మీకాంతరావు అంటే నాకు బాగా ఇష్టం. హుస్నాబాద్కు ఆయన మాజీ సర్పంచ్, మాజీ సమితి ప్రెసిడెంట్, 3 సార్లు ఎమ్మెల్యే. ఆ తర్వాత బొమ్మెంకన్న గారికి బాగా దగ్గర నేను చూసిన. ఆ బొమ్మెంకన్న గారు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2001లో నన్ను జనరల్ సీట్ల సర్పంచ్ నిలబెట్టినప్పుడు టీఆర్ఎస్ వేవ్ స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ వేవ్లో ఒక పెద్ద క్యాండిడేటు హుస్నాబాద్ మాజీ సర్పంచ్ సర్దార్ శంషుద్దీన్ అని, ఆయన కూడా మాకు బాగా దగ్గర. నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు శిష్యుని అంటాను. ఆయన వాలీబాల్ ఇట్లా బాగా ఈ ఏరియాలో బాగా ఆడడానికి, పెద్ద పెద్ద టోర్నమెంట్లు రావడానికి ఆయన కారకుడు. ఆయన మీద తక్కువ ఓట్లతో ఓడిపోయినా. మళ్ళీ 2006లో ఎస్సీ రిజర్వ్ అయింది, సర్పంచ్గా గెలిచిన. మళ్ళీ 2014లో ఇది జనరల్ అయింది, నగర పంచాయతీ. ఒక కౌన్సిలర్గా పోటీ చేసిన రిజర్వ్ వార్డులో. అక్కడ 18 ఓట్లతోనే, అంటే 18-20 ఓట్లతో ఓడిపోయినా. ఏదేమైనా నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా అంబేద్కర్ ఇష్టం. ఈ ప్రాంతం మీరు అన్నట్టు చాలా చైతన్యమైన ప్రాంతం. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా చైతన్యం, కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటారు. బీజేపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, ఎవరికైనా
కొద్దిగా ప్రశ్నించే తత్వం, ఏదైనా ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఇట్లా కాకుండా ఇట్లా జరగచ్చు కదా అని అడిగే ధోరణి ఉంటుంది ఇక్కడ ప్రజలల్లో, సామాన్యులలో కూడా. ఇంకా అంతకన్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా మన అప్పుడు ఎంపీ ఇప్పుడు మినిస్టర్ ప్రభాకర్ అన్న దానికి బాగా టైం ఇచ్చాడు. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసినాం. తర్వాత మీరు అన్నట్టు దళిత ఉద్యమాలలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కానీ, చుట్టూ అంబేద్కర్ సంఘాలు, యువజన సంఘాలు పెట్టడానికి, తర్వాత పిల్లలకు హాస్టల్ సీట్లు ఇప్పించడానికి, స్కూళ్ళల్లో సీట్లు ఇప్పించడానికి, ఇవన్నీ ఎన్నో జరిగినాయి. ఇక్కడికి గద్దర్ సాబ్ కూడా చాలాసార్లు వచ్చాడు. వారిని కూడా నేను బాగా అభిమానిస్తా. ఇట్లా అంబేద్కర్ ఇష్టం కాగలిగిన. రాజకీయంలో మీ గాడ్ ఫాదర్ అంటే ఎవరన్నా? రాజకీయాల గాడ్ ఫాదర్ అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్. ముందుగాలు మాత్రం కొద్దిగా లక్ష్మీకాంతరావు ఉండే, బొమ్మెగానే ఉండే, వెంకట సంసారం ఉండే. వాళ్ళకంటే వాళ్ళు ఏజ్ ఎక్కువై వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు నాకు బాగా ఇష్టం ప్రభాకర్ అన్న అంటే. ప్రభాకర్ అన్న కూడా నేనంటే బాగా ఇష్టం. నాకు ఇంకా అంబేద్కరిజం అంటే బాగా ఇష్టం. పదవి లేకున్నా బాగాలేదు, కొద్దిగా అంబేద్కర్ ఐడియాలజీ వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటా. నాతోని ఎవరు నన్ను వివేదించినా వాళ్ళు మాత్రం ఇట్లా చేస్తే బాగుంటుంది అని నేను ఫోన్లలో మాట్లాడతా, డైరెక్ట్ మాట్లాడతా, లేకపోతే నా ఆలోచన వాళ్ళకి చెప్పి అమ్ముతా. గత ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు అనే స్కీమ్ ప్రారంభించింది. కానీ హుస్నాబాద్లో అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు, కొంతమేరకు అమలైంది. మరి ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. మీకు అత్యంత దగ్గర మొన్న ప్రభాకర్ కూడా మంత్రి అయ్యారు. అట్లాంటి స్కీమ్లు ఏమైనా ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉందా? దళిత జాతి అభ్యున్నతి కోసం ఒక సీనియర్ దళిత నాయకునిగా హుస్నాబాద్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అలా కూడా ఆయన బీయింగ్ బీసీ కావచ్చు, కానీ ఆయనకు దళితులు అంటే బాగా ఇష్టం. దళితుల సమస్యల మీద కూడా ఆయనకు అవగాహన బాగుంది. దళితులు అంటే బీసీలు కూడా దళితులే. కాకపోతే ఇప్పుడు ప్యూర్గా మనం ఏమంటాను అంటే ఎస్సీ ఎస్టీలనే దళితులు అంటారు. అయితే ఏదైతే మను సిద్ధాంతం ఉన్నదో, 5వ కులమో లేదా 4వ కులమో కింది కులాల వాళ్ళందరూ దళితులే శాస్త్రీయంగా చెప్పాలంటే. తనకు కూడా బాగా అవగాహనది. అందుకే కదా హుస్నాబాద్లో నవంబర్ 24 నాడు ఎన్నికల ప్రచారంలో మన హుస్నాబాద్కు ప్రియాంక గాంధీ వచ్చింది. ఆమె మెడికల్ కాలేజీ అనౌన్స్ చేసిపోయింది. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్టులు కడతారు. 1,26,000 ఎకరాలు ఆరేటువంటి ప్రాజెక్టులు కడతారు. తోటపల్లి అక్యుడేట్ కడతారు అక్కడ. తర్వాత గౌరవెల్లి దగ్గర పడ్డది. గండిపల్లి అప్పటికే 60-70% అయింది, అది కూడా కడతారు. అవి కడితే మన ఎస్సీ ఎస్టీలకు బీసీలకు భూమి లేకుండా ఉపాధి దొరుకుతుంది. భూమి అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇవ్వలేం కావచ్చు. దాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ 1 ఎకరం ఉన్న వాళ్ళకు 2 కలిపి 3 చేస్తా, అర్ధ ఎకరం ఉంటే 2.5 కలిపి 3 చేస్తా, 2 ఉంటే 1 కలిపి 3 చేస్తా, ఇవన్నీ అన్నాడు. మళ్ళీ ఒక సమయంలో పైసలే లేవు, నేను అన్నయ్య లేదన్నాడు. అట్లా కాకుండా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను కొద్దిగా అప్లిఫ్ట్ చేయాలి. ముఖ్యంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏముంటుందంటే, ఒక వ్యక్తికి విద్య, వైద్యం, తర్వాత రక్షణ, న్యాయం, తర్వాత ఉపాధి, ఇవి 5 మౌలిక వసతులు కనుక ఏ వ్యక్తికి ఉన్నా, వాళ్ళు ఉన్నత వర్గాలు కానీ లేకపోతే ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ, మినిమం లేనోళ్ళకైతే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు ప్రభాకర్ అన్నకు మాత్రం చాలా ఇష్టం ఉన్నది. మొన్న 3 జిల్లాల కలెక్టర్లతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా టూరిజం కూడా డెవలప్ కావాలి అన్నట్టుగా తను ప్రయత్నం చేస్తాడు. ఈ డెవలప్మెంట్ అంటే ఒక్క రోజులో అయ్యేది కాదు, అంచెలంచెలుగా జరుగుతూ ఉంటుంది. కంపల్సరీ తను చేసే ప్రయత్నం చేస్తాడు. మేము కూడా ఆయన చేదోడు వాదోడు ఉండి ఇట్లా అయితే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది అని మన అభిప్రాయం చెప్తాం. అనేక ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కోసం మీరు విశేషంగా కృషి చేశారు. ఇలా అభ్యున్నతి కోసం ఆయన పోరాడాలంటే ఆయనకు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక పోస్ట్ ఉంటే మనకు కూడా ఒక సముచిత స్థానం ఉంటుందని చెప్పి అభిప్రాయం వెలిపించారు. మరి ఆ దిశగా మీరు మంత్రి గారికి ఏమైనా అంటే, మంత్రి గారికి నేను డైరెక్ట్ అయితే అడగలేదు. అంటే నా కొద్దిగా నా మనస్తత్వం ఎట్లుంటుందంటే, నన్ను చూసి మనోళ్ళు ఎవరన్నా ఆలోచించారా, నేను ఎక్కడుంటే బాగుంటుంది, నన్ను ఏ ప్లేస్లో పెడితే బాగుంటుందని ఆలోచించారా అనేటువంటి అభిప్రాయంగా నా మనసు ఉంటుంది. మంత్రి గారు కూడా అట్లనే ఆలోచన చేస్తాడు అని నేను అనుకుంటాను. ఆయన కూడా నేనంటే చాలా ఇష్టము. ఆయన కూడా కొన్ని జాగాల్లో లింగానికి ఏదైనా మనం చేయాలి న్యాయంగా అని కూడా అన్నాడని కూడా నేను వింటాను. ఒకవేళ మంత్రి గారు అడిగితే
మీకు ఏ పోస్ట్ అంటే మీ మనసులో ఒక ఐడియా ఉంటుంది కదా, నాకు ఈ పోస్ట్ అయితే బాగుంటుంది, ఈ పోస్ట్ వల్ల దాన్ని న్యాయం చేస్తాను, కొంతమందికి న్యాయం చేస్తాను అని ఫీలింగ్ మీకు ఆ పోస్ట్ మీద ఒక అభిప్రాయం ఉంటుంది కదా? నాకు ప్రత్యేకంగా ఈ పోస్ట్ అయితే బాగుండని ఏం లేదు, కానీ విద్యాపరంగా వ్యవసాయపరంగా ఏదన్నా నన్ను వాడుకునేటట్టు నాకు గుర్తింపు ఇచ్చి మన మంత్రి గారు లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైనా అవకాశం కలిగిస్తే దాంట్లో శక్తివంచం లేకుండా కష్టపడాలి. ఎక్కడికైనా నేను పోయినా, పెళ్ళి పోయినా, ఏదైనా పూజల కాడికి పోయినా అక్కడ ఎవరు నెగ్లెక్ట్ చేయబడుతూ ఉన్నారు, ఎవరు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది, ఎవరికి ఇక్కడ ఇది చేస్తే బాగుండు అన్నట్టు వాళ్ళు చెప్పలేకపోతారు అన్నట్టుగా నేను వాళ్ళ గురించి ఆలోచిస్తా. నా మనస్తత్వం కూడా మా పార్టీలో కొంతమంది పెద్ద నాయకుల దగ్గరికి, మామూలు దగ్గరికి దాన్ని బట్టి ఏదైనా చేస్తే చెప్తాను. నాకు మాత్రం పర్టికులర్గా ఇది కావాలి, ఈ పదవి చేయాలి, నేను పదవి కోసం కాకుండా, పవర్ కోసం కాకుండా సర్వీస్ కోసం చేద్దామని మూడు ఉంటుంది నా మనస్తత్వం. ఓకే, ఇదండి మన హుస్నాబాద్ మాజీ సర్పంచ్, ప్రస్తుత పిసి సభ్యులు కేడల లింగమూర్తి గారి మనోగతం. మరి వారికి తప్పకుండా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి నామినేట్ పోస్ట్ రావాలని, ఆ నామినేట్ పోస్ట్ ద్వారా ఈ ప్రాంత దళిత జాతి అభ్యున్నతి కోసం, మిగతా అందరి కోసం కూడా ఆయన కృషి చేస్తారని చెప్పి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే.